డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పటిదాకా భారతీయ మొబైల్ ఖాతాదారులకి తమ సేవలన్నీ అందిస్తున్నటువంటి జియో డిజిటల్ లైఫ్ వారు ఒక మంచి శుభవార్తని తమ ఖాతాదారులకు తెలియజేశారు. ఇప్పటిదాకా 18 ఏళ్ల వయసు పడి 35 ఏళ్ల వరకు ఉండేటువంటి యువకులకు మాత్రమే పరిమితమైనటువంటి కొన్ని సౌకర్యాల్ని, అవకాశాల్ని తమ ఖాతాదారులందరికీ ఎక్స్టెండ్ చేసుకుంటూ ఈ శుభవార్త తెలియజేశారు. ఆ శుభవార్త ఏమిటంటే, ఇవాళ మానవ జీవితంలో, నిత్య జీవితంలో ఒక భాగమైనటువంటి ఏఐ, ముఖ్యంగా గూగుల్ వారి జెమిని ఏదైతే ఉందో ఆ ఏఐకి సంబంధించినటువంటి మొత్తం సేవలన్నీ కూడా పొందడానికి వేరే ఎక్స్ట్రా ఒక్క పైసా చెల్లించాల్సిన అవసరం లేకుండా తాము రెగ్యులర్ గా పే చేసేటువంటి ఆ డబ్బులోనే మొత్తం ఈ సేవలు కూడా పొందడానికి రకరకాలైనటువంటి సౌకర్యాలని ఉచితంగా కల్పించబోతున్నారు. అవేమిటో ఒకసారి మనం తెలుసుకుందామా? ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో వారు బంపర్ ఆఫర్ ని ప్రకటించారు. అదేమిటంటే, జెమిని ఏవి ప్రో ప్లాన్ ను అన్ని వయసుల వారికి ఉచితంగా ఉన్నట్టుగా ప్రకటించారు. ఇందాక మనం చెప్పుకున్న దాంట్లో చిన్న మార్పు ఫలితంగా 18 ఏళ్ల నుంచి 25 ఏళ్ల వారికి ఇంతకు ముందే ఈ ఉచితమైన ప్లాన్ ఇస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు ఆ 25 ఏళ్లకు దాటి ఏ వయసులో ఉన్నవారైనా పర్వాలేదు, అందరికీ ఉచితంగా ఇస్తాం. ఒక్క ఈ ప్లాన్ తో పాటుగా ఇంకా కొన్ని కూడా ఉచితంగా మీకు ఇస్తామని వారు ప్రకటిస్తున్నారు. ఇదేమిటో తెలుసుకుంటే జియో ప్లాన్ లో ఉన్నటువంటి ప్రతి ఖాతాదారుడు ఆనందాన్ని, హర్షాన్ని వ్యక్తం చేస్తారని మేము భావిస్తున్నాం. దానిలో ముఖ్యంగా ముందుగా మనం చెప్పుకోవాల్సింది, ఈ ప్లాన్లో ఎవరెవరు ఉంటారు అని తెలుసుకున్నట్టయితే ఇకపై అన్ని వయసుల వారికి ఇది అందుబాటులో ఉంటుంది. రెండవది, 35,100 రూపాయలు విలువైన 18 నెలల ప్లాన్. అంటే ఒక నెలకైతే 349 రూపాయల పైన ఉంటుంది. 18 నెలల పాటు దీన్ని అమలు తీసుకోవాలంటే 35,100 రూపాయలు మొత్తం కడితే సరిపోతుంది. అంటే 349 రూపాయలు ఒక నెలకు మించినటువంటి ఏ ప్లాన్కైనా ఇది వర్తిస్తుంది. అది మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఖచ్చితంగా 18 నెలలే ఉండాలని ఏం లేదు. మీరు ఒక నెలకు కట్టుకున్న వాళ్ళకైనా ఇంకా 3 నెలల, 6 నెలలు, సంవత్సరం మీకు ఎంత కావాలంటే దానికి కొన్న ఫీర్ దాకా కూడా దీని మొత్తం అమౌంట్ మీరు పే చేసుకునేందుకు మీకు అవకాశం ఉంది. ఇకపోతే దీంట్లో 5G ప్లాన్ కంపల్సరిగా తీసుకోవాలి. అది ఉన్న వాళ్ళకు మాత్రమే ఇది వర్తిస్తుంది, కానీ అది లేకపోతే ఇది వర్తించదనే విషయం వాళ్ళు స్పష్టంగా చెప్పారు. ఏమిటి దీంట్లో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి భాగాలు మనం తీసుకున్నట్టయితే, దీంట్లో మరి మనకు కొన్ని దీంతో పాటుగా ఇచ్చేటువంటి ప్రయోజనాలు ఏమిటో మనం చూద్దాం ఒక్కసారి. వీటి లోపల ఈ ప్లాన్ కింద యూజర్లకి అత్యధికంగా జెమిని 2.5 ప్రో మోడల్తో పాటుగా 2GB క్లౌడ్ స్టోరేజ్ కూడా లభిస్తుంది. 2GB క్లౌడ్ స్టోరేజ్ అనేది జ్ఞాపకం పెట్టుకోవాలి మనం. అంతేకాకుండా వియో 3.1 వీడియో జనరేటర్ కూడా, తర్వాత నానో బనానా ఇమేజ్ జనరేషన్ వంటి ప్రత్యేక ఫీచర్లను కూడా ఉపయోగించుకోవచ్చు. వీటితో పాటుగా మరి నోట్బుక్ LM, జెమిని కోడ్ అసిస్ట్, జీమెయిల్, డాక్స్లో జెమిని సేవలను కూడా ఈ ప్లాన్లో భాగంగా పొందవచ్చు. సో ఇన్ని రకాల అవకాశాలు దీంట్లో కల్పించడం జరుగుతోంది. ఎవరికైతే దీని మీద ఆసక్తి ఉందో వాళ్ళు ఎలా దీన్ని పొందొచ్చు అంటే, వారు ఈ ఆఫర్ను పొందేందుకు ముందుగా ఏం చేయాలంటే, జియో యూజర్లందరూ కూడా తమ ఫోన్లో ఉండేటువంటి మై జియో యాప్ని ఓపెన్ చేయాలి. మై జియో యాప్ని ఓపెన్ చేయాలి. ఈ ఓపెన్ చేసుకున్నాక యాప్లో కనిపించే క్లైమ్ నౌ అనే బ్యానర్ పై క్లిక్ చేసి ప్లాన్ను యాక్టివేట్ చేసుకోవచ్చు. కానీ కొంతమందికి ప్రస్తుతం ఈ ఆఫర్ మాత్రం కొందరు యూజర్లు అయితే మాత్రమే కొంతమంది యూజర్లకి ఇది కనబడుతుంది, కానీ అందరికీ కనబడలేదు. ఏం కనబడుతుందంటే, దీంట్లో రిజిస్టర్ ఇంట్రెస్ట్ అనే ఆప్షన్ చూపిస్తున్నారు. ఈ రిజిస్టర్ ఇంట్రెస్ట్ అనే ఆప్షన్ ఓపెన్ చేసి దాంట్లోకి వెళ్ళి దాంట్లో చూపించిన విధంగా దీనికి ఈ ఆప్షన్ లోపల దశల వారీగా అన్ని రకాల సదుపాయాలు పొందడానికి వాళ్ళకి అవకాశం ఏర్పడుతుంది. ఏది ఏమైనప్పటికీ మిగిలిన అన్ని ఆఫర్ల కన్నా, మిగిలినటువంటి అన్ని కంపెనీల యొక్క ఆఫర్ల కన్నా ఎక్కువగా మరి ఇంట్రెస్ట్ ఏఐ మీద ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు దీన్ని ఉపయోగించుకున్నట్టయితే అనేక రకాల ఉచిత సదుపాయాలు వారు కట్టేటువంటి రెగ్యులర్ అమౌంట్లోనే దొరికే అవకాశాలు ఏర్పడ్డాయి. కాబట్టి ఈ గొప్ప అవకాశాన్ని మరి ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటారో, ఎంతమంది మరి వారు ఖాతాదారులకు ఇంట్రెస్ట్ ఉంటుందో తెలియదు, కానీ మీకు ఈ ఆఫర్లో ఉండేటువంటి విషయాన్ని చెప్పడానికి మాత్రం మేము చాలా సంతోషపడుతున్నాం. ఇవాళ ఏఐ అనేది మనకు జీవితంలో ఒక భాగం అయిపోయింది. ఇక భవిష్యత్తులో నేను అనుకోవడం, పుట్టిన పిల్లల దగ్గర నుంచి కూడా ఏఐని ఉపయోగించే పరిస్థితులు ఏర్పడతాయేమో అనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే మొబైల్ వినియోగాన్ని మీరు చూసినట్టయితే 40 ఏళ్ల పైబడ్డ వాళ్ళకన్నా 4 ఏళ్ల లోపల ఉండే వాళ్ళు ఎక్కువగా ఉపయోగిస్తున్నారేమో అనిపిస్తుంది మనకు. ఎందుకంటే అమ్మ చేతిలో ఇంతకు ముందు అయితే పాడుకునేందుకు చందమామ ఇలాంటి పాటలు ఉండేవి,
రకరకాలుగా జోలబుచ్చే అవకాశాలు, కానీ ఇప్పుడు ఆ అమ్మలకి అంత అవకాశం కూడా లేదు. పిల్లాడు ఏడిస్తే చాలు, గొడవ పెడితే చాలు, వెంటనే వాడి చేతిలో ఫోన్ పెట్టేసేసి వాళ్ళు తప్పించుకొని వెళ్ళిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో పిల్లలకి ఏఐ తప్ప మరొక మార్గం లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఏది కావాలన్నా అమ్మని అడిగే బదులుగా ఇప్పుడు ఏఐ ద్వారానే కావాల్సినటువంటి సదుపాయాలను పొందే అవకాశాలు ఏర్పడుతున్నాయి. కాబట్టి ఏఐ అనేది మన జీవితంలో ఒక నిత్య ఉపయోగంగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈ ఏఐలో ఏ ఫోన్లు అయితే, ఏ మొబైల్ వాళ్ళు లేకపోతే ఏ కంపెనీలు అయితే మనకి ఎక్కువ అవకాశాలు కల్పిస్తున్నారో ఆ కంపెనీల వైపే ఖాతాదారులు ఎక్కువగా మొగ్గు చూపే అవకాశం ఉంది. ఇవాళ జియో ప్రారంభించింది, భవిష్యత్తులో ప్రతి కంపెనీ ప్రారంభించక తప్పదేమో అని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దానికి ఉదాహరణగానే ఇవాళ జియో ఎన్ని పరిస్థితులు మనకి ఎన్ని అవకాశాలు కల్పిస్తుందో తెలుసుకుంటే మిగిలిన కంపెనీలు మనం ఏం డిమాండ్ చేయొచ్చో కూడా మనకు తెలుస్తుంది.